హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే నా స్టైల్ అయితే సాంబార్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పొయ్యి అయితే వెలిగించి గ్యాస్ మీద దబరైతే పెట్టి అందులో నూనె పోసి ఆవాలైతే వేసాను. బాగా పగలనిచ్చిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు అయితే అందులో వేయాలి. ఎర్రగడ్డలు వేసాక బాగా నూనెలో వాడనివ్వాలి. ఎర్రగడ్డలు అయితే నూనెలో బాగా ఎర్రగడ్డలు వాడనిస్తే టేస్ట్ వస్తుంది. పచ్చిగా కచ్చకచ్చక అంటాయి. అందులో కరివేపాకు అయితే వేసాను ఫ్రెండ్స్. కరివేపాకు అయితే వేసి తర్వాత టమాటాలు అయితే వేసాను. అందులో టమాటాలు బాగా ఉడకనివ్వాలి. ఆయిల్లో నూనెలో బాగా వాడిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న కూరగాయలు అయితే అందులో వేసి నూనెలోనే వాడనివ్వాలి. నూనెలోనే వాడిన తర్వాత మూత అయితే కొంచెంసేపు పెట్టి నూనెలో బాగా వాడనివ్వాలి. కూరగాయలను బాగా వాడనిచ్చిన తర్వాత అందులో కొంచెం పసుపు, అలానే కొంచెం చిటికెడు కారం, మనం ఎంత తింటామో కారం అంత వేసుకుంటే సరిపోతుంది. మేమైతే కొంచెమే తింటాం, అంతే కొంచెమే వేసాను కారము. అలానే పసుపు, కారం, ఉప్పు, టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా అటు ఇటు కలిపి గెంటుతో నూనెలోనే అన్నీ అది ఆ కూరగాయలకు పట్టే విధంగా అటు ఇటు గెంటుతో అయితే కలిపెట్టాలి. కలిపెట్టాక మనం చింతపండు రసము, ముందుగా పిసికి పెట్టుకున్న రసము అందులో అయితే పొయ్యాలి. చింతపండు రసం అయితే పోసాక గెంటుతో బాగా కలిపెట్టి ఉడకనివ్వాలి. గ్యాస్ పొయ్యి మీద పెట్టి ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో సాంబార్ అయితేను. ఇంకా అందులో నేను పప్పు అయితే ఇంకా వేయలేదు. పప్పు వేయకుండానే అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, బాగా వెజిటేబుల్స్ అయితే ఉడికిపోయి ఉంటాయి. ఉడికిపోయిన తర్వాత అందులో పప్పు అయితే మనం ఉడకబెట్టుకొని అందులో వేయాలి. చూడండి ఫ్రెండ్స్, దెబ్బలన్నీ ఉడికిపోయాయి. మనం ఆయిల్లోనే సగం ఉడికిపోతాయి, కానీ మళ్ళీ చింతపండు నీళ్ళు పోసి మూత అయితే పెట్టి అందులో ఇంకా బాగా మెత్తగా ఉడికిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, పొగలు చూడండి ఎలా కమ్ముకున్నాయో. పప్పు అయితే అందులో పోసేసాను. సాంబార్ పొడి కూడా వేసేసాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, నా స్టైల్లో సాంబార్ అయితే రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలాడిపోతుంది. స్మెల్ అయితేను సూపర్ ఉంటుంది. చిటికలో వేసేస్తాను సాంబారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.